గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం క్వాడ్రంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఒకసారి చూద్దాం క్వాడ్రంట్స్. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ ఇలా చెప్పుకున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే యాంగిల్స్ ఫార్మ్లో ఎలా చెప్పుకోవచ్చు? 0 degrees, 90 degrees, and here 180 degrees, 270 degrees, 360 degrees. సో అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 0 to 90 degrees ఉంటే అది ఫస్ట్ క్వాడ్రంట్. అలాగే 90 to 180 అయితే సెకండ్ క్వాడ్రంట్, 180 to 270 అయితే థర్డ్ క్వాడ్రంట్, 270 to 360 అయితే ఫోర్త్ క్వాడ్రంట్ ఇలా చెప్పుకున్నాం. అలాగే 10th క్లాస్లో ఎలా చూస్తున్నాం? ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇలా గుర్తుండిపోయేలాగా ఒకటి నేర్చుకున్నామండి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏమేంటి పాజిటివ్ అవుతాయి, ఏమి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో సేమ్ పాజిటివ్ అవుతాయి. అలాగే సెకండ్ లో ఏం పాజిటివ్ అవుతాయి, థర్డ్ లో ఏం పాజిటివ్ అవుతాయి, ఫోర్త్ లో ఏం పాజిటివ్ అన్నదానికి గుర్తు పెట్టుకునే విధంగా ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఆల్ అంటే ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీక్, కొసెక్ ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతుంది. అలాగే సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటే స్టార్టింగ్ ఎస్ మీన్స్ సైన్ థీటా అండ్ ఇట్స్ రెసిప్రోకల్ సీక్ థీటా ఆర్ పాజిటివ్. అలాగే టీ కప్స్ దాంట్లో టీ మీన్స్ టాన్ థీటా, ఇట్స్ రెసిప్రోకల్ కాట్ థీటా, ఇవి పాజిటివ్ అవుతుంది. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకుంటే సి కాస్ థీటా, ఇట్స్ రెసిప్రోకల్ సీక్ థీటా, ఇవి పాజిటివ్ అండి. కాబట్టి ఇలా చెప్పడం జరిగింది ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇక్కడ మరి ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఇందాక చెప్పాను 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ. దాన్ని ఎలా రాయొచ్చు అంటే 0 or 360. సో 360 plus theta, here 90 minus theta, and 90 plus theta, here 180 minus theta, here 180 plus theta, 270 minus theta, and here 270 plus theta, 360 minus theta. అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 270 plus theta or 360 minus theta. అలాగే ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 360 plus theta or 90 minus theta, 90 plus theta, 180 minus theta. అలాగే థర్డ్ అయితే 180 plus 270 మైనస్. సో ఇలా చెప్పడం జరిగిందండి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే 360 డిగ్రీస్, మరి ఈ 360 తోనే ఆగిపోతుందా అంటే కాదండి. 90 మల్టిపుల్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. 360 డిగ్రీస్ ఉంది, దీనికి 90 యాడ్ చేయండి, 450 డిగ్రీస్. అలాగే మళ్ళీ దీనికి 90 యాడ్ చేయండి, 540 డిగ్రీస్. 270 90 యాడ్ చేయండి, సారీ 540 90 యాడ్ చేస్తారు, 630 డిగ్రీస్, 720 degrees, 810 degrees, 900 degrees, 990 degrees, 1080 degrees. సో ఇలా మనం దీని చుట్టూ రౌండ్ చూసుకుంటే ఇవన్నీ కూడా 90 మల్టిపుల్స్ వస్తాయి. ఈ 90 మల్టిపుల్స్ ఏమంటామంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. సో బేసిక్ గా అయితే 4 క్వాడ్రంట్స్, ఆ 4 క్వాడ్రంట్స్ ని ఇలా ఈ 4 యాంగిల్స్ రిప్రజెంట్ చేస్తాయి. 0, 90, 180, 270 ఇలా అని. కానీ దాని తర్వాత యాంగిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి 360 డిగ్రీస్ వరకే కాదు, మనకి ఒక్కొక్కసారి ఇప్పుడు 30 డిగ్రీస్ అంటే 1/10 ఎలా చెప్తున్నాము, sin 30 అంటే 1/10 ఎలా చెప్తున్నాము, అలాగే 1080 లేదా 1110 ఇలా వీటి వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడండి. అంటే ఒక బిగ్గర్ యాంగిల్, లాంగ్ ఎక్కువ యాంగిల్ ఇచ్చినప్పుడు వాటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదానికి ఈ యాంగిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? సో ఫైనల్లీ ఇది క్వాడ్రంట్స్ గురించి అండి. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ పాజిటివ్, సెకండ్ లో సైన్ కొసెక్ పాజిటివ్, థర్డ్ లో టాన్ కాట్ పాజిటివ్, ఫోర్త్ లో కాస్ సీక్ పాజిటివ్. ఇవి వీటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నది ఒకసారి చూడాలండి. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దామండి. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. సో మీరు 10th క్లాస్లో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇక్కడ 90 degrees వరకు నేర్చుకున్నారంటే ఒకసారి చూద్దాం అన్నమాట వాల్యూస్.
0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. నెక్స్ట్ ఇక్కడ రేషియోస్ వచ్చేసరికి sin theta, cos theta, tan theta, cot theta, sec theta, cosec theta. సో ఇవి మనకు ఉన్నటువంటి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండి. సో ఇప్పుడు sin 0 degrees 0, 1 by 2, this is 1 by root 2 and this is root 3 by 2, sin 90 1, sin 90 1 అండి. సో ఇక్కడ cos కి ఎలా చూసుకోవాలంటే వాటిని రివర్స్ చేయండి. 1 root 3 by 2, 1 by root 2, here 1 by 2 and here 0. సో ఇక్కడ తీసుకుంటే మనకి sin థీటాకి వచ్చేసరికి దాని రెసిప్రోకల్ ఏంటి? cosec థీటా అండి. sin థీటాకి రెసిప్రోకల్ cosec థీటా. కాబట్టి రెసిప్రోకల్ అంటే దీన్ని రివర్స్ చేయాలి అని. ఇక్కడ 0 మీన్స్ 0 by 1 అని. 0 మీన్స్ 0 by 1. సో కాబట్టి రెసిప్రోకల్ అంటే ఏం చేయాలి? 1 by 0. రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయాలి. 1 by 0. 1 by 0 మీన్స్ నాట్ డిఫైన్డ్. 1 by 0 అంటే నాట్ డిఫైన్డ్ అండి. అలాగే 1 by 2 కి 2, 45 ఏముంది? 1 by root 2 కాబట్టి ఏమవుతుంది? root 2, root 3 by 2 కి 2 by root 3, 1 కి 1 రివర్స్ చేసిన 1 కాబట్టి 1. నెక్స్ట్ cos theta 1 ఉంది. సో cos కి రెసిప్రోకల్ ఏంటి? sec theta. కాబట్టి దీని వాల్యూని రివర్స్ చేయండి. 1 కి రెసిప్రోకల్ 1, root 3 by 2 కి 2 by root 3, 1 by root 2 కి root 2, 1 by 2, 2, 0 కి 0 మీన్స్ 0 by 1. మళ్ళీ 0 by 1 అంటే రెసిప్రోకల్ ఏమవుతుంది? 1 by 0. 1 by 0 మీన్స్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ tan theta. సో tan theta కూడా చెప్పాను మీకు. tan theta కి ఫార్ములాస్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ 1 by cot theta లేదా sin theta by cos theta. ఈ రెండింటిని డివైడ్ చేయండి. 0 by 1 అంటే 0 by 1 మీన్స్ 0, 1 by 2 by root 3 by 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతున్నప్పుడు ఏమి మిగులుతుంది? 1 by root 3. ఇది సేమ్ వాల్యూ. సేమ్ వాల్యూస్ డివైడ్ చేసుకుంటే క్యాన్సిల్ అయిపోతాయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 by 2 ఎంత? 1. అలాగే 1 by root 2 by 1 by root 2 అంటే దాని వాల్యూ వచ్చేసి 1. ఈ 2 క్యాన్సిల్ అయితే root 3 by 1, root 3, 1 by 0. 1 by 0 means not defined. 1 by 0 means not defined. అలాగే cot దీనికి రెసిప్రోకల్ అండి. cot థీటాకి రెసిప్రోకల్. కాబట్టి 0 రివర్స్ చేస్తే మనకి నాట్ డిఫైన్డ్. 1 by root 3 కి root 3, 1 కి 1, root 3 కి 1 by root 3. ఎందుకంటే root 3 మీన్స్ root 3 by 1 అని. కాబట్టి దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1 by root 3. అలాగే నాట్ డిఫైన్డ్ మీన్స్ 1 by 0. నాట్ డిఫైన్డ్ అంటే దీని రెసిప్రోకల్ అంటే 0 by 1. 0 by 1 మీన్స్ 0. సో ఈ రకంగా మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అనేవి చెప్పడం జరుగుతుందండి. సో sin 0 0, 30 కి 1 by 2, 45 కి ఎంత అవుతుందండి? 1 by root 2, root 3 by 2, sin 90 కి 1. సో ఇవి మనకు ఉన్నటువంటి వాల్యూస్ అండి. ఓకేనా? సో మనం ఈ ఒక్కటి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని ఈజీగా వేసేసుకోవచ్చండి. ఎలాగా? sin 0 ఇవి వచ్చిన తర్వాత వీటిని రివర్స్ చేసుకుంటూ వెళ్తే cos వస్తుంది. sin by cos చేస్తే tan వస్తుంది. tan వాల్యూస్ రెసిప్రోకల్స్ చేస్తే cot వస్తుంది. అలాగే sec కావాలంటే cos theta వాల్యూస్ కి రెసిప్రోకల్స్ sec. కాబట్టి వీటి వాల్యూస్ రివర్స్ చేస్తే cos వస్తుంది. అలాగే cosec కావాలి అంటే cosec theta అంటే sin కి రెసిప్రోకల్ కాబట్టి ఈ sin theta వాల్యూస్ ని రెసిప్రోకేట్ చేస్తే మనకి cosec theta వాల్యూస్ వస్తాయి. సో ఈ రకంగా మనం ఏం చేసామంటే అప్ టు 90 degrees వరకు 10th క్లాస్ లో డిస్కస్ చేసాం. కానీ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి 90 degrees తో ఆగమండి. 120 ఫైండ్ అవుట్ చేయమంటాడు, 150 ఫైండ్ అవుట్ చేయమంటాడు, 180 ఫైండ్ అవుట్ చేయమంటాడు, 210 అంటాడు, 250 సంథింగ్ ఇలా చాలా వాల్యూస్ 300, 360 ఇన్ని వాల్యూస్ ఇంకా గ్రేటర్ యాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి రావచ్చింది. సో మరి అటువంటి వాల్యూస్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చెయ్యాలి అంటే ఏంటి ప్రొసీజర్? సో అటువంటివి చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకి 90 వరకు వచ్చి తీరాల్సిందేనండి.
సో ఈ 90 వస్తేనే మనం ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయగలం. సో ఈ 90 వరకు వాల్యూస్ రావాలి. అట్ ది సేమ్ టైం క్వాడ్రంట్స్ గురించి కంప్లీట్ గ్రిప్ ఒక ఐడియా మనకు ఉండాలండి. సో ఆల్రెడీ ముందు క్వాడ్రంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ క్వాడ్రంట్స్ ఈ వాల్యూస్ రెండు మన గ్రిప్లో ఉంటే వాల్యూస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వాటిని. ఓకేనా? సో అది ఎలా చేయాలో చూద్దామండి. సో ఆ రకంగా మనం 90 డిగ్రీస్ వరకు వాల్యూస్ అనేవి టేబుల్ ద్వారా నేర్చుకుంటామండి. మరి 90 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ సపోజ్ 120 డిగ్రీస్ ఉంది. ఈ 120 డిగ్రీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఈ టేబుల్ యూజ్ చేసి 120 డిగ్రీస్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఈ 120 డిగ్రీస్ ఇలా గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసే ముందు మనం దీన్ని స్ప్లిట్ చేయాలండి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే ఇప్పటి వరకు మనం క్వాడ్రంట్ యాంగిల్స్ అని డిస్కస్ చేస్తాం. ఏంటి? 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్, 450, 540 డిగ్రీస్, 630 డిగ్రీస్, నెక్స్ట్ 720 డిగ్రీస్. సో 90 టేబుల్లో వచ్చేవన్నీ కూడా క్వాడ్రంట్ యాంగిల్స్. అలాగే మనకి తెలిసిన యాంగిల్స్ ఏంటి? 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ కదా. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఈ 120 డిగ్రీస్ని స్ప్లిట్ చేయాలి. ఎలా అంటే ఈ 120 డిగ్రీస్ అనేది ఏ యాంగిల్స్ మధ్యలో ఉంది? అసలు 120 డిగ్రీస్ అంటే ఏ క్వాడ్రంట్ అంటే సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. సో 1, 2, 3, 4 ఇది 0, 90, 180, 270, 360. సో 120 అంటే ఇట్ లైస్ బిట్వీన్ 90 అండ్ 180. 90కి 180కి మిడిల్లో ఉంటుంది కాబట్టి దీన్ని సెకండ్ క్వాడ్రంట్లో ఉందని చెప్పొచ్చు. సో సెకండ్ క్వాడ్రంట్ అంటే గ్రేటర్ దాన్ 90, 180 లెస్ దాన్ 180. కాబట్టి 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా కింద రాయించండి. సో 120కి దగ్గరలో ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ ఏంటో చూసుకోండి. ఏముంది? 90 ఉంది, 180 ఉంది. ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది కాబట్టి దీన్ని రెండు రకాలుగా 2 టైప్స్లో స్ప్లిట్ చేయొచ్చండి. ఎలాగా? ఫర్ సపోజ్ 90 రాసాం అనుకోండి, 90కి ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అంటే ప్లస్ చేయాలండి. ఎంత ప్లస్ చేయాలి? 30 డిగ్రీస్. సో 90 ప్లస్ 30 120. లేదా ఈ 180 తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 180 కన్నా 120 అనేది చిన్నది కాబట్టి 180 నుంచి ఈ మనకి తెలిసిన వాల్యూస్లో ఏదో ఒకదాన్ని మైనస్ చేయాలి. సో ఎంత మైనస్ చేయాల్సి వస్తుందంటే 60 డిగ్రీస్. 180 మైనస్ 60 120 అంటే 120 డిగ్రీస్ని 90 ప్లస్ 30 కింద రాయొచ్చు, లేదా 180 మైనస్ 60 కింద రాయొచ్చు. ఎలా చేసినా మనకి 120 డిగ్రీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 225 ఉంది. 225 డిగ్రీస్. 225 అంటే ఇట్ లైస్ బిట్వీన్ 180 అండ్ 270. 180 కన్నా ఎక్కువ, 270 కన్నా తక్కువ. కాబట్టి అది ఏ క్వాడ్రంట్ అంటే థర్డ్ క్వాడ్రంట్ అని చెప్తామండి. సో మరి థర్డ్ క్వాడ్రంట్ అంటే ఎలా రాయొచ్చు? 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. సో ఇది ఐడియా లేకపోయినా ఇదైనా చూసుకోండి. 180 కన్నా ఎక్కువ, 270 కన్నా తక్కువ. కాబట్టి 180 ప్లస్ ఎంత యాడ్ చేయాలి? 45 డిగ్రీస్. సో 180 ప్లస్ 45 అంటే 225 డిగ్రీస్. ఆర్ 270 ఫార్ములా రాయాలి అంటే 270 మైనస్ 45 డిగ్రీస్. సో 270 మైనస్ 45 డిగ్రీస్. సో ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ 300 డిగ్రీస్ ఉంది. సో 300 డిగ్రీస్ అంటే ఇట్ లైస్ బిట్వీన్ 270 అండ్ 360. 270కి 360కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఎలా రాయొచ్చు? 270 ప్లస్ 30 డిగ్రీస్, 360 మైనస్ 30 డిగ్రీస్. సో మైనస్ కింద రాయాలి అంటే 360 మైనస్ 30, ప్లస్ కింద రాయాలి అంటే 270 ప్లస్ 30 కింద రాయొచ్చు. లేదంటే నేను 280 ప్లస్ 20 కింద రాస్తాను అన్నాను. 280 ప్లస్ 20 అప్పుడైనా 300 మనం రాయొచ్చు. అలాగా అంటే రాయకూడదండి. ఎందుకు రాయకూడదు? ఇక్కడున్న ఈ 280 అనేది క్వాడ్రంట్ యాంగిల్ కాదు, అంటే 90 టేబుల్లో రాదు కాబట్టి 280 ప్లస్ 20 కింద రాయకూడదు. దీన్ని 200 ప్లస్ 25 కింద కూడా రాయకూడదు. ఎందుకు? 200 అనేది ఇట్స్ నాట్ ఏ క్వాడ్రంట్ యాంగిల్, అది క్వాడ్రంట్ యాంగిల్ కాదు కాబట్టి దాన్ని అలా రాయకూడదు. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ఓకేనా? నెక్స్ట్ 330 డిగ్రీస్.
330 మీన్స్ 270 కి 360 కి మిడిల్ లో. సో 270 ఎంత యాడ్ చేయాలి? 60 డిగ్రీస్ ఆర్ 360 మైనస్ 30 డిగ్రీస్. 360 మైనస్ 30 డిగ్రీస్. అలాగే 210 డిగ్రీస్. 210 అంటే 180 కి 270 కి మిడిల్ లో ఉంటుంది. 180 కి 270 కి మిడిల్. కాబట్టి 180 ప్లస్ 30 270 మైనస్ 60. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే మనకి ఇప్పటి వరకు తెలియని వాల్యూస్ ని ఇలా క్వాడ్రంట్ యాంగిల్స్ ఫామ్ లో స్ప్లిట్ చేసుకుని వీటిని సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఎలా సాల్వ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, మనకి ఏమేమి తెలియాలి, అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. సో ఈ రోజు ఇక్కడ వరకు నేర్చుకోండి ఏంటి, ఈ మనకి తెలియని వాల్యూస్ అంటే గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ ఉన్న యాంగిల్స్ ని వాటి వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది ఇక్కడ చూసాం. సో అవి ఫైండ్ అవుట్ చేసే ముందు మనం చేయాల్సింది ఏంటి, వాటిని ఎలా స్ప్లిట్ చేయాలి, వేటిని బేస్ చేసుకుని స్ప్లిట్ చేయాలి, క్వాడ్రంట్ యాంగిల్స్ ని అలాగే మనకి తెలిసిన యాంగిల్స్ ని అంటే 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ వీటి వాల్యూస్ మనకు తెలుసు. మనకి తెలిసిన వాల్యూస్ ని క్వాడ్రంట్ యాంగిల్స్ ని బేస్ చేసుకుని యాంగిల్స్ ని ఇలా స్ప్లిట్ చేసుకుంటాం. సో ఈ స్ప్లిట్ చేసుకోవడం అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేయాలి, వీటిని బేస్ చేసుకుని వాటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.